పరీక్ష అంశాన్ని లోక్సభలో విపక్షాలు లేవనెత్తాయి. ఆందోళనతో ఉన్న విద్యార్థులకు పార్లమెంట్ భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. నీట్ అంశంపై చర్చకు స్పీకర్ అనుమతించకపోవడంతో ప్రతిపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. माननीय अध्यक्ष जी, లోక్సభలో నీట్ అంశాన్ని విపక్షాలు లేవనెత్తాయి. సమావేశం ప్రారంభం కాగానే ఎన్టీఏ వ్యవహారంపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసులను స్పీకర్ తిరస్కరించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు నీట్ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టాయి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ నీట్ లీకేజీ విషయంలో విద్యార్థులు ఆందోళనతో ఉన్నారని, వారికి పార్లమెంట్ నుంచి భరోసా కల్పిస్తూ సందేశాన్ని ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు కనీసం ఒకరోజు సమయాన్ని కేటాయించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. हम चाहते थे कि नीट पे एक दिन का डिस्कशन हो. काफ़ी ज़रूरी मामला है. 2 करोड़ युवाओं को नुकसान हुआ है. 70 बार पिछले 7 साल में पेपर लीक हुए हैं. तो हम चाहते थे कि एक दिन चर्चा इस पे हो. तो अगर आप मौका दे सकें. सर, पार्लियामेंट से देश को मैसेज जाता है. ठीक है. और हम स्टूडेंट्स को मैसेज देना चाहते हैं कि जो नीट का इशू है वो पार्लियामेंट के लिए जरूरी है. ठीक है. इसलिए मैसेज देने के लिए हम चाहते थे कि एक दिन पार्लियामेंट चर्चा करे. मैं देखता हूं. ठीक है. నీట్ పై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీనిపై స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే సమయంలో వాయిదా తీర్మానాలు తీసుకునేందుకు నిబంధనలు అంగీకరించవని వెల్లడించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జోక్యం చేసుకుంటూ నియమ నిబంధనల ప్రకారమే సభ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ధన్యవాద తీర్మానం తర్వాత అవసరమనుకుంటే నీట్ అంశాన్ని లేవనెత్తవచ్చని చెప్పారు. जब कभी भी राष्ट्रपति जी के अभिभाषण पर चर्चा होती है तो आज तक कभी ऐसा नहीं हुआ है, क्योंकि अपने लंबे संसदीय जीवन में जो मैंने देखा है उस आधार पर मैं कह सकता हूं कि अन्य किसी विषय पर उस समय चर्चा हुई हो. इसलिए मैं अपने सभी सम्मानित विपक्ष के सदस्यों से भी आग्रह करना चाहता हूं, आप जिस विषय पर चर्चा करना चाहते हो आप चर्चा करें, लेकिन एक बार राष्ट्रपति से संबंधित जो धन्यवाद प्रस्ताव है उसको संसद में पारित करने के बाद ही करें. यह मेरा सभी से विनम्र अनुरोध है. స్పీకర్ సమాధానంతో సంతృప్తి చెందని విపక్షాలు నీట్ వ్యవహారంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. అటు రాజ్యసభలో కూడా నీట్ అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తాయి. ఈ పోటీ పరీక్షలో జరిగిన అవినీతి ఆరోపణలను చర్చించాలని కోరుతూ విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను చైర్మన్ జగదీప్ ధన్కడ్ చర్చకు చేపట్టేందుకు తిరస్కరించారు. As the issue can be deliberated during address of the Honorable President to both the houses of Parliament, I cannot persuade myself to accord acceptance to these notices. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్.